ఈరోజు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42% బిల్లు పాస్ చేయాలని చెప్పి పార్లమెంటు ఆమోదించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో తిరుమలపాలెం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నాడు, ఈ దేశంలోనే బలవంతమైనటువంటి మంచి ప్రధాని అన్ని పనులు చేస్తూ ఉన్నాం, ఈ దేశానికి పేరు తెస్తామని చెప్తా ఉన్నాడు. మరి నేను కూడా ఒక బీసీనే చెప్పాడు. మరి బీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 42% బిల్లు కావాలని చెప్పేసి ఈ అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్కి పంపిస్తే మరి బీసీ అనేటువంటి ప్రధాని ఈ బిల్లును కనీసం పాస్ చేయకుండా పార్లమెంట్లో చర్చ రాకుండా చేస్తున్న పరిస్థితి మనం చూసాం. అందుకోసం ఇప్పటికైనా బీసీలను మోసగించుకుంటా ఈ దేశం ఉన్నటువంటి బీసీలకు పేదలకు న్యాయం జరిగే విధంగా పార్లమెంటులో 42% బిల్లుని పాస్ అయ్యే విధంగా ప్రధానమంత్రి చర్య తీసుకోవాలని ఈ దేశంలో నడుస్తున్నటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా అట్లాగే భారతదేశంలో ఈసీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని విషయాలలో దొంగ ఓట్లు చేర్పిస్తూ దొంగ ఓట్లతోటి గెలుస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛందంగా ఎలక్షన్ నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛమైన ఓట్లను క్లీన్ లిస్టును ప్రకటించాలని బీసీలకు సంబంధించిన బిల్లు పాస్ చేయాలని ఈ దేశంలో పారదర్శకంగా ఎలక్షన్ జరగాలని చెప్పి కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తిరుమలపాలెం మండల కింద నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసనలో కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బిల్లులు పాస్ అయ్యేంత వరకు ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ సంబంధించిన ఓట్లను కూడా దొంగ ఓట్లకు సంబంధించిన నిర్ధారణ చేసి చట్టరీత్యా వారిపై చర్య తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిద్దని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.